సో కేసీఆర్ కొంత దూకుడు పెంచినట్టున్నాడు కదా, మొన్న నల్గొండ, ఇప్పుడు కరీంనగర్, మళ్ళీ రేపు ఇంకో దగ్గర ఎన్నో పెడతాడు. సో మొత్తానికి ఆయన చాలా అంశాల మీద నిన్న మాట్లాడిండు. మొత్తం మీరు పనికి రాకుండా చేసిర్రు, జర్ర ఇటు పక్కకి జరగగానే వెనక్కి తిరిగి ఇట్లా చూసుకుంటే ఏం లేకుండా చేసిర్రు, వీళ్ళకి శాతం అయితే లేదు, వీళ్ళు దద్దమ్మలు అనేంత రేంజ్లో మాట్లాడిండు. ఎట్లా రియాక్ట్ అవుతారు? నిన్న కానీ మొన్న కానీ మాట్లాడినటువంటి తీరు, మొన్న వరంగల్ నల్గొండ పోయిండు, పెద్ద సభ పెట్టిండు, ఏదో అయిపోతుంది అనుకున్నాడు, అసలు ఆగు కూడా కదలే. ఆ తర్వాత ఇంకా వికెట్లు టపటపా పడుతున్నాయి, ఆగకుండా పడుతున్నటువంటి పరిస్థితులు. వరంగల్ పోయిండు, జనగామలో లేని కాడ ఏదో ప్రాబ్లం అయిపోయింది, 7 బోర్లు వేసిండు అనేటివి మొదలు పెట్టిండు. తర్వాత సోషల్ మీడియా అంతా పోయి ఆడ వీడియోలు పెట్టి జరుగుతున్న వాస్తవాలు బయట పెట్టి బోర్లు వేయించారు. పరువు పోయింది, ఆయన పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళా నిన్న కరీంనగర్ పోయి మాటలతోని ఫ్రంట్ పేజీ న్యూస్ కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనది ఏమి చేత కానప్పుడు ఏమవుతుందంటే, బాగా తిడితే ఆ తిట్లనన్నా కనీసం కాంట్రవర్సీస్ మాటల్ని ముందు వరుసలో పెడతారు అనేటటువంటి ఉద్దేశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వెనక చిన్నప్పుడు కథ చదువుకున్నాం మనం, ఏమి శాత కానీ పులి అటో బంగారు కడియాన్ని పెట్టుకొని ఇక దగ్గరికి వస్తే నీకు ఇది ఇస్తా అన్నట్టు సూచించి దగ్గరికి వచ్చిన వాళ్ళని తినే పని పెట్టుకున్నదట. కేసీఆర్కి ఇవాళ ఆ బంగారు కడియం పెట్టుకొని పులి లెక్క కూర్చున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన పని అయిపోయింది. ఆయనతోనే ఉండేటటువంటి నాయకత్వం ఉండే పరిస్థితి లేదు. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే తాను దోవుకున్న గోతే అంటాను నేను. తాను ఏదైతే ఏ అనైతిక విలువల మీద తెలంగాణ రాజకీయ నిర్మాణం చేయాలనుకున్నాడో ఆ అనైతిక విలువలు, ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వాన్ని అంతా పక్కన పడేసి స్వార్థపూరితం, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పరిమితంగా పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ముందు పెట్టుకున్నాడో ఆ నాయకత్వం తనను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండవది, మొరల్ బేస్ మీద పోయేటటువంటి లీడర్షిప్ ఉంటేనే ఏ పార్టీ మనుగడన్నా కొనసాగుతుంది. ఆ మొరల్ బేస్ను ఎప్పుడైతే దెబ్బ తీసుకుంటామో ఎవరికైనా ఇబ్బంది అయ్యేది. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఆయన బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో వస్తున్న మాట, బాగా ఫ్రస్ట్రేషన్, బాధలో వస్తున్న ఆవేదనతో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయనకి ఇంతవరకు లైన్ దొరకలే. ఓడిపోయిన తర్వాత తను తాను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒకటే అహంకారం పోవట్లేదు. అహంకారాన్ని వదిలితే వాస్తవాలను జీర్ణం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముందు తాను డెమోక్రసీలో ఉన్నాననే విషయం అర్థం చేసుకోవాలి. డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన తీర్పునే అంతిమ తీర్పు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు 1-2 సార్లు నీకు పాలించే అవకాశం ఇచ్చారు, ఇవాళ నువ్వు పాలనకు పనికిరావు, మాకు అన్యాయం చేసినావు అనే భావనకు ప్రజలు వచ్చారు. అది జీర్ణం చేసుకొని తన తప్పును తెలుసుకోవాలి. ఎస్, నేను ప్రజలు నన్ను తిరస్కరించిండ్రు, ప్రజలు నన్ను శిక్షించారు, ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా, నేను ప్రజలు నన్ను అపోజిషన్లో ఉండమన్నారు, అంతవరకే నేను పనిచేస్తా, ఆ బాధ్యతను తీసుకుంటా, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం అనేది చేతగానప్పుడు ఒకటేమో రేవంత్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి దేశం ఉండే మొదటి నుంచి, అటువంటి రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రిలో ఊసునడ కుర్చీలో అనేటటువంటిదే కేసీఆర్కి జీర్ణం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకని అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి కూర్చోవడం చూడలేనటువంటి జలస్నెస్ కూడా ఆయనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది మొత్తంగా. అందుకనే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజల ప్రభువులు, ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తాం అనే భావన వచ్చినప్పుడు తన బాధ్యత ఎందుకు గుర్తొస్తుంది. ఆ బాధ్యత వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మొన్న రైతులు 209 మందిని చచ్చిపోయారని లెక్కించాడు, వీళ్ళందరినీ ఆదుకోవాలంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 8,500 మంది రైతులు చచ్చిపోయారు కదా, ఒక్క రైతు కన్నా కాంపెన్సేషన్ ఇచ్చినావా? ఒక్క రైతు నన్ను పరామర్శించినవా? డిసెంబర్ 9వ తారీఖు 11వ తారీఖు నుంచి ఇస్తున్నాం. మేము ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ అంతా 7వ తారీఖు. అంటే 11వ తారీఖు నుంచి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఆ పాలసీలన్నీ ఎవరు చేసిపోయారు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి, మన పాలసీలు మారినాయా? కాబట్టి ఏ రకమైన పునాది వేసిపోయినావు నువ్వు? అయితే రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. నీళ్లు లేవంటున్నావు నువ్వు, రిజర్వాయర్లలో నీళ్లు నింపకుండా డిసెంబర్ 3వ తారీఖు వరకు ఏం చేసినావు నువ్వు? గడిబీగినావా? నువ్వే కదా ముఖ్యమంత్రికి ఉన్నది. వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఉంటుంది వర్షాలు. ఈ తర్వాత అక్టోబర్, నవంబర్లో కూడా ఈసారి వర్షాలు పడలేదు. మొత్తం దేశంలో 38% డ్యాములలో వాటర్ స్టోరేజ్ తక్కువ ఉన్నదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏం జరుగుతుందో చెప్పకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి తలా తోకలేని మాట్లాడడం ఎందుకు? అంటే వాస్తవాల పునాదుల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చక్కగా గాలి వస్తే కొట్టుకుపోయే డ్యామును కట్టింది నువ్వే, దాంట్లో ఎట్లా స్టోరేజ్ చేస్తారు? ఎందుకు స్టోరేజ్ చేయలేకపోతే అవకాశం ఇస్తాడు బస్తాలేసి నువ్వే ఉన్నావు కదా డిసెంబర్ 3 దాకా. వర్షాలు వచ్చే నాటికి నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు. 7వ తారీఖు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 7వ తారీఖు అంటే ముందు స్టోర్ చేసి పెట్టినటువంటి నీళ్లు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తీసేసిందా? అంతకుముందు ఎందుకు స్టోర్ చేసి పెట్టలే? ఆ తర్వాత పోనీ డిసెంబర్ 7 తర్వాత వర్షాలు వచ్చినాయా? వర్షాలు వస్తే వరదలు వచ్చినాయా? ఆ వరదల నీళ్ళని ఎక్కడ ఆపకుంటున్నామా? కాబట్టి ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నదంతా రాజకీయ కోణంలో తాను కోల్పోయినటువంటి దాన్ని
ఏదో బెదిరించో అదిరిచ్చో మాట్లాడి దాని నుంచి ఏదన్నా కొంత సానుభూతి సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ లేదు. ఎట్లుందంటే ఆయన మాట్లాడేది ఇప్పుడు నేను ఉండుంటినా అన్నట్టుంది. ఆయన ఏం ఉన్నప్పుడు ఏం చేసిండు ఇక నేను ఆయన భాషలో ఓదలుచుకోలేదు కానీ ఆయన ఉన్నప్పుడే ఏం పీకలేకపోయిండు అంటున్నా నేను. ఆయన ఉన్నప్పుడే వర్షాలు వచ్చినాయి, ఆయన ఉన్నప్పుడే అన్ని స్టోర్ చేసి పెట్టాల్సి ఉండే. ఇప్పుడు మల్లన సాగర్ 50 టీఎంసీల కెపాసిటీ అన్నావు, ఎన్ని టీఎంసీలు నింపి పెట్టినావు అంటున్నా నేను. 10. మరి మిగతా 40 టీఎంసీలు ఎందుకు నింపలేదు? 50 టీఎంసీల నీళ్ళు ఉంటే ఇలా వాడుకోవడానికి అవకాశం ఉండే కదా. మొట్టమొదటి లీడర్ అనుకుంటా ఈ పాయింట్ రేజ్ చేసిన వాళ్ళు మీరు. సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం, ఎవరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకనే ఇప్పుడు ప్రతి రిజర్వాయర్ ఇవాళ ఆయన దాదాపు 400 టీఎంసీల వాటర్ స్టోరేజ్ కాగలిగినన్ని రిజర్వాయర్లు నేను కట్టినా అని చెప్పుకుంటున్నటువంటి ఆయన డిసెంబర్ 7వ తారీఖు నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏ ఏ ఎన్ని టీఎంసీల వాటర్ను స్టోర్ చేసి పెట్టిండో లెక్కియమని చెప్పు. దాన్ని కనుక రిలీజ్ చేయకపోతే మేము తప్పు చేసినట్టు అవుతాం. డెడ్ స్టోరేజ్కి అని అంటున్నాడు ఆయన. నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్కి 10 టీఎంసీల వాటర్ ఎక్కువ ఉందంటున్నాడు, అది వదలానంటున్నాడు. ఏమన్నా తలకాయ ఉండి మాట్లాడుతుండా నాకు తెలపక అడుగుతా. ఇవాళ మొత్తం హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎడికేలు వస్తూ ఉన్నది, ఎడికేలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు కూడా నీళ్ల నియమం ప్రకారం రూల్ ప్రకారం నేను ఇంజనీర్నే, మొదటి ప్రాధాన్యత మంచినీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, తాగునీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, దాని తర్వాత సాగునీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం దేశం అంతా డ్రాట్ అయి 10 సంవత్సరాల తర్వాత డ్రాట్ వస్తున్నట్టు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు హెచ్చరిస్తూ ఉంటే ఈయన ఏదో తలాతోక లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో కూడా నీళ్ళు లేవు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబట్టి మహారాష్ట్రలో రాకుండా పోయినాయా? మధ్యప్రదేశ్లో నీళ్లు లేవు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబట్టి మధ్యప్రదేశ్లో నీళ్లు రాకుండా పోయినాయా? ఇవాళ రాజస్థాన్లో కూడా డ్రింకింగ్ వాటర్కు తక్కువ ఉన్నదని ప్రభుత్వం చెప్తా ఉన్నది, మొత్తం తమిళనాడులో లేవని చెప్తా ఉన్నది, కర్ణాటకలో ఇవాళ బెంగళూరులో స్కేర్ సిటీ వచ్చి మంచినీళ్ళు దొరకనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మొత్తం మీద దేశవ్యాప్తంగానే 38%, 3 రోజుల క్రితం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 38% డ్యామ్లలో వాటర్ స్టోరేజ్ తక్కువ ఉన్నది. ఇది ఈ సంవత్సరం జరిగినటువంటి పరిస్థితి. అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ డెడ్ స్టోరేజ్ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన ఎంత జ్ఞానవంతుడైన విద్యావంతుడైన తెలివికల్లోడైనా ఎందుకు శ్రీశైలంలో ఫుల్ స్టోరేజ్ ఉండేటటువంటి పరిస్థితి లేకపోయింది? ఎందుకు శ్రీశైలం నుంచి ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ నీళ్లు తోడుకునేటటువంటి పొక్క తవ్వడానికి సహకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నీళ్ల మీద కేసీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా తన క్యాడర్, ఇప్పుడు ఏమైందంటే క్యాడర్ పక్కకు పోతూ ఉంది, లీడర్షిప్ పక్కకు పోతూ ఉంది. ఈయన చేసినటువంటి తప్పులు, అవినీతి, స్కాములు, ఒకటి కాదు 2 కాదు, దాదాపు ప్రతి దగ్గర స్కామే. చేసిన ప్రతి పనిలో స్కామ్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి మొత్తం బయటకు వస్తూ ఉంటే కింద కార్యకర్తలకు మేము అసలు మా పొలిటికల్ క్యారియర్ ఏమవుతుంది అనేటటువంటి భయంతో ఇవాళ మొత్తం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొత్తం పార్టీలు మారుతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాని నుంచి ఇవాళ కాపాడాలంటే లీడర్తో మాట్లాడితే మీది ఏముందే 1.8% మీకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అన్ని లత్కోర్ హామీలు ఇచ్చి మీరు గెలిచిర్రు ఆయన మాట. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని కాపీ కొట్టి అన్ని రేట్లు పెంచి ఆయన చెప్పిండు కదా. మేము 4,000 ఇస్తామన్నాం, ఆయన 5,000 అన్నాడు కదా హర్రాస్ పాట లెక్క. మేము 3,000 ఇస్తామన్న దానికి 4,000 అని ఆయన మా హర్రాస్ పాటే వాడిండు కదా. మా అన్ని లత్కోర్ హామీలు అయితే ఆ లత్కోర్ హామీలను ఎందుకు నువ్వు పెంచి మరీ చెప్పినావు? ఇప్పుడు మేము రైతు బంధు నువ్వు ఇచ్చినావు, ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినట్టు నువ్వు రైతు బంధు ఇచ్చినావు. రైతు బంధును మేము పెంచి చెప్పినాం ఇంతకంటే ఇది ఇస్తే బాగుంటుందని. అందులో ఇంకో మాడిఫికేషన్ ఏం చేసినాం మేము రైతు బంధు విషయంలో, వ్యవసాయం చేసే వాళ్లకు మాత్రమే ఇస్తామని చెప్పినాం. భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ నువ్వు ఇచ్చినావు. అది రియల్ ఎస్టేట్ భూమి అయినా కానీ, కొండల గుట్టలున్నా కానీ, ఆయన అమెరికాలో పోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కూడా నువ్వు ఇచ్చినావు. మేము అట్లా ఇయ్యదలుచుకోలేదు. వ్యవసాయం చేస్తున్నటువంటి వాడు సొంత పట్టా కలిగి తానే వ్యవసాయం చేస్తే తనకు, లేదు కౌలుకి ఇస్తే కౌలుదారుడు ఎవడైతున్నాడో వాళ్ళకి ఇస్తామని చెప్పి రైతులకు ఇస్తామని చెప్పినాం. అంటే భూమి ఆధారితంగా బతికేటటువంటి కుటుంబాలను ఆదుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొదటి దఫా ఇదంతా ఐడెంటిఫై చేసి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి పాత పద్ధతిలోనే 5 ఎకరాల వరకు రిలీజ్ చేసినాం. దాదాపు ఇంకో 4 లక్షల మందికి ఇవ్వాలి, దాదాపు 60 లక్షల మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, 60 లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4 లక్షలకు అంటే అబోవ్ 5 lakhs ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా రాజకీయం చేద్దామని చూస్తున్నటువంటి స్థితి ఉంది. ఇప్పుడు మేము డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పాలన, ప్రజల పాలన అనుకున్నాం. ప్రజల అభిప్రాయం మేరకు నడిపించేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు. నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా కలిసిండా? కేసీఆర్ అనేటటువంటి ఆయన 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎప్పుడన్నా అందుబాటులో వచ్చి తమకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ సామాన్యుడన్నా వచ్చి చెప్పుకునే పరిస్థితి మంత్రుల దగ్గర లేకపోయా, ముఖ్యమంత్రి దగ్గర లేకపోయా, ఎమ్మెల్యేలే కలిసి మాట్లాడేటటువంటి స్థితి లేదు. ఒక డెమోక్రటిక్ సెటప్ను ఏర్పాటు చేసి దీన్ని సరిదిద్దే పని తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక పునాదిని ఏర్పాటు చేసే పనిని ఇవాళ మొదలుపెట్టినాం మేము.
నువ్వు ఆ పని చేయలే, నువ్వు దోచుకోవడం మీద ఫోకస్ చేసినావు, కరప్షన్ చేయడం మీద ఫోకస్ చేసినావు, పైసలు ఎక్కడ వస్తున్నాయో దాని మీద ఫోకస్ చేసినావు. మళ్ళీ రండా అని ఉపయోగించినట్టు ఎన్నో దగ్గర. అందుకనే ఇప్పుడు ఎవడంటాడు శాతగానోడే అంటాడు, రండైనోడే ఇంకొని రండా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ పాలన ఫెయిల్ అయినరనే కదా నువ్వు రెండ మాటలు మాట్లాడుతున్నావు, రెండ చేతలు చేస్తున్నావు అనే కదా నీకు పక్కన పెట్టి ప్రజలు ఓడించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం మాటలలో ఏదైనా చెప్పొచ్చు, చాతలే గీట్రాయి దేనికన్నా. కేసీఆర్ గారి చాతలు ప్రజలకు నచ్చలేదు, అందుకని భయంకరంగా ఓడించిండు. స్వయాన ఆయన ఖుద్దు ఓడిపోయిండు. అందులోనూ తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నటువంటి కామారెడ్డి ప్రాంతంలో ఓడిపోయిండు ఆయన ఒకప్పుడు. అటువంటి దగ్గర ఓడిపోయినప్పుడు అర్థం కావాలి కదా తనకు, నాకు తిరుగులేదు అనుకునేటటువంటి ప్రాంతాలన్నీ ఎగిరిపోయినాయి కదా తన చేతులకు వెళ్ళి, అప్పటికైనా అర్థం కావాలి కదా. అందుకని కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రిని ఆ 10 సంవత్సరాల మత్తు దిగనటువంటి ఉన్నది, ఆ మత్తును దించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముందు అది దిగితే కానీ ఏమన్నా ప్రజలకు